అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు నిన్నే ప్రేమిస్తా. ఈ కథని రచించిన వారు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అది చలికాలం. అందరూ చలికి భయపడి బయటికి రావడం లేదు. చీకటి పడేసరికి ఇంట్లోకి చేరుతున్నారు. అది గోదావరి జిల్లాలో ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో 300 ఇళ్ళు ఉంటాయి దాదాపుగా. ఆ ఊరి చివర ఒక పెంకుటిల్లు, చుట్టూ ప్రహరీ గోడ లోపల పూల మొక్కలు, జామ చెట్లు ఒకవైపు, మరో పక్కన మామిడి చెట్టు. అక్కడే కూర్చొని పిండి రుబ్బుతుంది. ఇంతలో అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి జడలో పూలతో సింగారించుకొని, మెడలో ముత్యాల హారం పెట్టుకొని, పచ్చని రంగు అంచుతో కూడిన గులాబీ రంగు చీర కట్టుకొని వచ్చింది ఒక 25 సంవత్సరాలు పైనే ఉన్న మనిషి. లోపలికి వస్తూ చుట్టూ చూస్తూ లోపలికి వచ్చింది. రజని, ఎక్కడున్నావు? కనిపించడం లేదు అని పిలిచింది రుక్మిణి చేతిలో కుంకుమ భరిణ పట్టుకొని. ఇదిగో ఇక్కడ పిండి రుబ్బుతున్నాను పెరట్లో. ఏమిటి విషయం చెప్పు అని అక్కడి నుండే కేక వేసింది స్నేహితురాలిని చూసి. ఏమిటే, అంత చదువు చదివి ఇంట్లో కూర్చొని పిండి రుబ్బుకుంటున్నావా? అయితే నీకన్నా నేనే. ఏమిటే అదృష్టం. ఎంత చదువు చదివినా మన పని మనం చేసుకుంటే ఏమైంది అని గుర్రుగా చూసింది. అంటే మా ఇంట్లో అయితే నా కోసం, నా సున్నితమైన చేతులు కష్టపడకుండా ఉండాలని పెళ్ళి కాకముందే నా కోసం మా వారు పని మనిషిని పెట్టారు తెలుసా అని సిగ్గుపడింది. వాడు నీకోసం పెట్టాడో, వాడి అవసరాల కోసం పెట్టాడో అని నోటిలో అనుకుంది. ఏమిటి, ఏమన్నావు అని అడిగింది. ఏమీ లేదు. పెళ్ళి కుదిరిందా? ఏం చేస్తారు మీ కాబోయే శ్రీవారు? అది మర్చిపోయాను. అసలు విషయం ఏమిటి అంటే, రేపు వచ్చే నెల 10వ తారీఖున నా పెళ్ళి. నువ్వు మీ వారు తప్పకుండా రావాలి. మా వారు సిటీలో నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇలానే వచ్చేస్తావేమో. వచ్చేటప్పుడు మెడలో ఏమైనా పెట్టుకొనిరా. నల్లపూసలు గొలుసైనా వేసుకొనిరా. లేకపోతే చెప్పు, నా దగ్గర ఉన్న వాటిలో ఏదో ఒకటి ఇస్తాను. అసలే ఆ రోజు మా పెళ్ళికి చాలామంది బంధువులు, స్నేహితులు వస్తారు. సరే వస్తాను. ఇంకా చాలామందికి చెప్పాలి అని గొప్పలు చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. రజని, రుక్మిణి చిన్ననాటి స్నేహితురాలు. వాళ్ళు ఇద్దరూ చదివే రోజుల్లో ప్రేమించి పెద్దలను ఎదిరించి అభి బామ్మ సాయంతో పెళ్లి చేసుకుంది. అభికి అమ్మా నాన్న లేరు. తనని తన బామ్మ పెంచింది. మనవడు పెళ్ళయిందని తీర్థయాత్రలు చేయడానికి వెళ్ళింది. అభి, రజని ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వరకు పిల్లల గురించి ఆలోచించకూడదని నిర్ణయించుకుంటారు. అభి సరైన ఉద్యోగం దొరక్క ఒక ఫ్యాక్టరీలో వర్కర్గా చేరాడు. రుక్మిణికి దూరపు బంధువుల ద్వారా సంబంధం వస్తే ఆస్తిని చూసి గొప్పింటి సంబంధమని ఈ మధ్యనే పెళ్లి ఖాయం చేసుకున్నారు. తన కాబోయే భర్త తనను బాగా చూసుకుంటాడని, తన కోసం పెళ్లికి ముందే చాలా మంచి కానుకలు తెచ్చాడని సంతోషంతో పొంగిపోతూ అందరితో గొప్పలు చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. రజని పిండి రుబ్బుతూ ఉంటే స్నేహితురాలు అన్న మాట చెవిలో జోరీగలాగా తిరుగుతుంటే బాధగా అనిపించింది. లేచి వెళ్ళి కోపంగా మంచం మీద పడుకుంది. తన బాధ అంతా అక్కడ తన భర్తను తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది. అప్పుడే ఫ్యాక్టరీ నుండి హుషారుగా వచ్చిన భర్త ఆమె కనపడటం లేదని లోపల బయట వెతుకుతూ గదిలోకి చేరాడు. స్నానం చేసి వచ్చి బట్టలు వేసుకొని మంచం మీద అటు పక్కకి తిరిగి పడుకొని ఉన్న భార్యను చూసి, ఏమిటి పైకి చేరావు? ఏమిటి, బాగా మూడు వచ్చిందా అని అడిగాడు అద్దంలో చూసుకుంటా. మూడా పాడా? అలాంటిదేమీ లేదు. ఈరోజు నాకు మనసు బాగోలేదు. నన్ను కదపకండి అని కోపంగా చెప్పి మూతి ముడుచుకుంది. ఏమైంది పాపం? హెల్త్ బాగోలేదా బంగారం అని ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆమె ఒళ్ళు కాలిపోతుంది. రా,
డాక్టర్ దగ్గరికి వెళదాం అని లేచాడు. అవసరం లేదు, జ్వరం వచ్చి కాలటం లేదు అని చెయ్యి పట్టుకొని లాగింది. మరి ఇన్నాళ్ళు దూరంగా ఉండి విరహంతో వేడి ఎక్కిందా అని ఆమెకి దగ్గరగా చేరి నడుం వంపుపై చేతితో గిచ్చాడు. అమ్మా అని గట్టిగా అరిచి లేచింది. ఏ అరవకు అని చేతిని నోటికి అడ్డుపెట్టాడు. అబ్బా, ఏమిటి అంత గట్టిగా గిచ్చారు అని చిరుకోపంగా చూసింది కనుబొమ్మలు చిట్లించి. ఏమైంది, నేనే కదా గిచ్చింది అని ఆమె బొగ్గను గిల్లాడు నవ్వుతూ. అబ్బా ఆగండి, చాలా నొప్పిగా ఉంది, ఎంత గట్టిగా గిచ్చారో చూసారా అని చేతితో తడుముతూ ఉంది. నొప్పిగా ఉందా అని ఆమెని కొంటెగా చూస్తూ తగ్గిపోతుందిలే అని ఆమె బొగ్గపై సుతిమెత్తగా చాలు చాలు వేషాలు, ఈరోజు నాకు అస్సలు బాగోలేదు, నన్ను కదపకండి అని పక్కకి తిరిగి కూర్చుంది. ఏమైంది, ఎవరేమన్నారు, నా ముద్దుల పెళ్ళాన్ని అని అడిగాడు. అదేమీ లేదులే, మీకు చెప్పి మూడు పాడు చేయటం ఎందుకు, మీరేంటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు అని అడిగింది. ఈరోజు నా పనిని చూసి మా ఓనర్ నాకు జీతం పెంచారు, అంతేకాదు ఈ నెల జీతంతో బాకీలు తీరిపోతాయి అని సంతోషంతో షర్ట్ కాలర్ ఎగరేశాడు. ఓ అదా, ఆ విషయం చెప్తున్న భార్య మొహంలో సంతోషం కనిపించలేదు. దగ్గరికి వచ్చి ఆమె భుజంపై చెయ్యి వేశాడు. ఏమైందని కళ్ళతోనే ప్రశ్నించాడు. బదులుగా ఆమె ఏమీ లేదని చెప్పింది కళ్ళతోనే. రా భోజనం చేద్దాం అని చెయ్యి పట్టుకొని లాగాడు. భోజనం అన్న మాటికి అయ్యో, దాని మీద కోపంతో వంట సంగతి మర్చిపోయాను, ఉండండి త్వరగా వంట చేస్తాను అని వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆమె వెనుకే అనుసరిస్తూ అతను కూడా, నువ్వు ఒక్కదానివే ఎప్పటికీ చేస్తావు, ఉండు, నేను సాయం చేస్తాను, ఆ కూరగాయలు నేను కట్ చేస్తాను, నువ్వు అన్న సంగతి చూడు అని ఆమె చేతిలో కూరగాయలు తీసుకున్నాడు. ఆమె బియ్యం కడిగి అందులో వేసి ఉడికిందో లేదో గెరిటతో తీసి చూస్తుంది. ఇప్పుడు దాని పెళ్ళికి వెళ్ళాలని ఉన్నా మెడలో ఏమీ లేవు అని ఆలోచిస్తూ చెయ్యి కాల్చుకొని అరిచింది. అది చూసి కంగారుగా, ఏమైంది రజని, అయ్యో ఎలా కాలిపోయింది, ఏం ఆలోచిస్తున్నావు అని కసిరాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి అతని గుండెలో మెలితిప్పినట్టయింది. నువ్వు కూర్చో, నేను మిగతా పని చూస్తానని వంట చేస్తాడు. భోజనం కలిపి తీసుకొని వచ్చి పెడుతుంటే అప్పుడు అడుగుతాడు, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు అని మాట తడబడుతూ ఉంది. చెప్పు, ఏంటి విషయము అని అడిగాడు. ఏం లేదు, ఈరోజు రుక్మిణి వచ్చింది, మీకు తెలుసు కదా అని అడిగాడు. అయితే ఏమిటి విషయము, చాలా రోజుల తర్వాత నిన్ను చూడటానికి వచ్చింది అని ఆశ్చర్యంగా అడిగాడు. అది ఏమీ నన్ను చూడటానికి రాలేదు, నన్ను చూసి పేర్లు పెట్టడానికి, అది గొప్పలు చెప్పుకోవడానికి వచ్చింది అని మూతి తిప్పుకుంది. అవునా, ఎప్పుడు పెళ్ళి అని అడిగాడు ఆత్రంగా. ఎందుకు, మీరు వెళతారా అని అడిగింది కోపంగా. ఏయ్, నేనెందుకు వెళతాను, వెళితే నువ్వు వెళ్ళాలి, ఫ్రెండు కదా అని అన్నాడు. ముందు వెళదామని అనుకున్నాను, కానీ అది మాట్లాడే మాటలు విన్న తరువాత వెళ్ళాలని ఆలోచన పోయింది. ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నావు ఆమె మీద, తను నీ ఫ్రెండే కదా. ఏం లేదు, ఫ్రెండే, కానీ ఇప్పుడు తను నన్ను చిన్న చూపు చూసింది, అందుకే కోపం. పెళ్ళికి పిలిచేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు, పిండి రుబ్బడం చూసి, ఇంత చదువు చదివి ఈ పల్లెటూరులో పిండి రుబ్బుకుంటున్నావా అని నవ్వి, నీకన్నా నేనే అదృష్టవంతురాలు, మా కాబోయే శ్రీవారు నా కోసం అది కొన్నారు, ఇది కొన్నారు అని గొప్పలు చెబుతుంది. చెబితే చెప్పింది, వెళుతూ ఒక మాట అంది, అదే నాకు ఎక్కడో రాయి పెట్టి కొట్టినట్టుగా ఉంది.
అందుకే నేను వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. అవునా? ఏమందేమిటి అది చెప్పు అని కోపంగా అడిగాడు. వద్దండి, మళ్ళీ మీరు బాధపడతారు. మీరు బాధపడితే నేను చూడలేను. బాధపడంలే, చెప్పు అన్నాడు. చెప్పకపోతే నేనే ఫోన్ చేసి అడుగుతాను నీ ముందే అని ఫోన్ తీశాడు. ఏమిటి మీరు? వద్దు వద్దు, చేయకండి, చెబుతాను మహానుభావా. ముందు ఆ ఫోన్ కట్ చేయండి అని అడిగింది చేతిలో ఫోన్ తీసుకుంటూ. చెప్పు, ఏమన్నది అని కంగారుగా అడిగాడు. అది పెళ్ళికి చాలామంది వస్తారు, నువ్వు మెడలో ఏమన్నా పెట్టుకోనిరా, లేకపోతే నన్నడుగు, నేను ఇస్తాను అన్నది గొప్పగా అని చెప్పి మొహం దిగులుగా పెట్టుకుంది. ఓ, ఇదేనా? దీనికింత బాధపడాలా? నువ్వందరిలో చులకన అవ్వకూడదు అని ముందు జాగ్రత్తగా చెప్పింది. అయినా అది ఇస్తే నేను వేసుకోవడం ఏంటి? నా భర్త ఏమైనా చేతకానివాడా? తను అలా అనేసరికి చాలా కోపం వచ్చింది. అందుకే నేను వెళ్ళను అనే మొహం పక్కకి పెట్టుకుంది. ఆమె చుబకం మీదుగా చెయ్యి వేసి పట్టుకుని, వెళ్ళకపోతే బాగోదు కదా, వెళ్ళు అని చెప్పాడు గారంగా. ఆమె సమాధానం చెప్పలేదు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. గొలుసు కొంటాను, సరేనా? వద్దండి, ముందు బాకీలు తీరనివ్వండి, తర్వాత ఏమైనా. ఆ మాటకి అడ్డుపడుతూ, ఇంకేమీ చెప్పకు, నువ్వు పెళ్ళికి వెళుతున్నావు అంతే. ఇంతకీ ఎప్పుడు పెళ్ళి అని అడిగాడు. వచ్చే నెల 10వ తారీఖు. ఇంకా వారమే ఉందా? అవును. సరే, ఇంకా తిను అని నోట్లో పెడుతున్నాడు. మీకు తను అన్న మాట చిన్నది అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం తను నా భర్త సంపాదనకు తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది అని అతని గుండెపై తలవాల్చి చెబుతుంది బాధపడుతూ. నువ్వు నన్ను పెళ్లి చేసుకోబట్టే కదా అంత గొప్ప కుటుంబంలో పుట్టిన నీకు నా కారణంగా ఈ పరిస్థితి పట్టింది అంటే దానికి కారణం నేనే కదా. లేకపోతే మీ అమ్మా నాన్న తెచ్చిన సంబంధం చేసుకుని సంతోషంగా ఉండేదానివి అని ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ చెప్పాడు. మాట్లాడకండి, నిజం చెప్పాలి అంటే అప్పటికంటే మీ పరిచయం తరువాతే నేను సంతోషంగా ఉన్నాను. ఆ ఇంట్లో గదులు విశాలంగా ఉంటాయి, కానీ మనసులు చాలా ఇరుగ్గా ఉంటాయి. నేను మీకోసం ఇల్లు వదిలేసి ఎందుకు వచ్చాను? నా సంతోషం కంటే వాళ్ళు పరువే ముఖ్యమని వయసులో 10 ఏళ్ళు నాకంటే పెద్దవాడని తెచ్చి కట్టబెట్టాలని చూశారు. నన్ను పెళ్లి చేసి పంపిస్తే బాధ్యత తీరిపోయింది అనుకొని చేతులు దులిపేసుకొని మనుషులు నాకు వద్దు. అందుకే నా సంతోషం గురించి ఆలోచించని వాళ్ళ మధ్య ఉండటం కంటే నా గురించే ప్రతి క్షణం ఆలోచించే నీతోనే కలిసి ఉండడమే మంచిదని నా మనసుకి అనిపించింది. అందుకే నాకు ఎవరు ఉన్నా లేకున్నా నువ్వుంటే చాలు ఈ జన్మకి అని భర్తను గట్టిగా పట్టుకుంది. భార్య తనపై చూపించే ప్రేమకి మురిసిపోయి, చాలు రజని, నువ్వు ఇప్పుడు అన్న మాట చాలు. నీకు నేను, నాకు నువ్వు, చివరి వరకు కలిసి ఉందాం అని ఆమెను గట్టిగా కౌగిలిలో బంధించి ఆమె నుదుటిన ముద్దు ఇచ్చాడు మురిపెంగా. ఇంతలో ఫోన్ మోగింది. హలో, అభి గారేనా మాట్లాడేది అని మాట్లాడుతున్నారు. ఎవరండి? నేను అభి, మీరెవరు అని అడిగాడు. ఇదిగో అభి, నేనురా బామ్మను. నేను బస్సులో ఉన్నాను, రేపు ఉదయానికి మన ఊరు వచ్చేస్తాను. అమ్మాయి రజని ఎలా ఉంది? ఏమైనా శుభవార్త ఉందా అని అడుగుతుంది. బామ్మ నువ్వా? అలాంటిదేమీ లేదు. సరే, నువ్వు జాగ్రత్త అని చెప్పి పెట్టేశాడు. అమ్మయ్య, బామ్మ వస్తే నీకు తోడు దొరుకుతుంది, అప్పుడు నేను సంతోషంగా పనిచేసుకోవచ్చు అని గట్టిగా ఊపిరి పీల్చుకొని పెళ్ళాన్ని గట్టిగా హత్తుకున్నాడు. బామ్మ వస్తే మీరు సంతోషంగా ఉండటం ఏంటి? అంటే నాతో ఉంటే మీకు సంతోషం ఉండదా అని కోపంగా పెట్టుకుంది. అలా కాదు బంగారం, నేను ఫ్యాక్టరీకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒంటరిగా ఉంటావు కదా, అందుకే బామ్మ వస్తే నీకు తోడుగా ఉంటుంది.
నీ గురించి తను జాగ్రత్తలు తీసుకుంటుంది అని ఆమె బుగ్గలు గిల్లాడు నవ్వుతూ. అబ్బా వదలండి శ్రీవారు, నేనేమైనా చిన్న పిల్లనా? మీరు అప్పుడే పిల్లలు వద్దని ముట్టుకోకుండా ఇన్నాళ్ళు దూరంగా ఉన్న కారణంగా ఇలా ఉన్నాను. లేకపోతే 2 పిల్లలకి తల్లిని అవ్వాలి అని సిగ్గుపడింది తలదించుకుని. బామ్మ వచ్చేసింది కదా, ఇక నుండి మనకి ఏమీ సమస్య ఉండదు, ఇక నుండి మన మధ్య దూరం ఉండదు అని నవ్వాడు పెదవులని చేతులతో అందుకుంటూ. చెప్పడం మర్చిపోయాను, మనం 2 ఒక్కటైపోయాం అనుకుంటుంది బామ్మ. నువ్వు ఏమి చెప్పకు, బామ్మకి నేను మెల్లగా చెబుతాను. మన మొదటి రాత్రికి ముహూర్తం పెట్టిస్తాను అని. ఆమె తరువాత రోజు బామ్మ రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది. రాకనే మనవడి పెళ్ళాం దగ్గరికి వెళ్ళి, ఏమైనా విశేషం ఉందా అని అడిగింది. అది అమ్మమ్మ మరీ అని నసుగుతుంది. ఏమిటమ్మా, నేను నిన్ను అడిగితే మీ ఆయన వంక చూస్తావు? ఏరా మనవడా, నువ్వేమిట్రా అలా చూస్తూ నిలబడ్డావు? నువ్వైనా చెప్పు అని కూర్చుంది. బామ్మ, అది మేము ఇంకా కలవలేదు ఇప్పటి వరకు అని చెప్పాడు నిజాన్ని. ఏంటి, ఇప్పటి వరకు కలవలేదు? ఏమిటిరా, సంసారం పైన అయింది? పెళ్ళయి నేను వచ్చేటప్పటికి మీ చేతిలో పిల్లాడు ఆడుకుంటూ ఉంటాడు అనుకొని ఎంతో ఆశగా వచ్చాను. నాకు మీరు చెప్పే శుభవార్త ఇదా? ఎందుకు ఆలస్యం చేశారా అని కోపంగా చూసింది ఇద్దరి వైపు మార్చి. మరి బామ్మ, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంతా బాగోలేదు కదా, అప్పుడే వద్దని మేం దూరంగా ఉన్నాం అని చెప్పింది రజని నేల చూపులు చూస్తూ. ఆర్థిక పరిస్థితి బాగోలేదా? అయ్యో, ఎంత కానీ జరిగింది? డబ్బుల కోసం అందరి దగ్గర అప్పులు చేస్తున్నావా? మీ పెళ్ళైన హడావుడిలో పడి నీ చేతికి తాళం ఇవ్వడం మర్చిపోయాను అని ఆమె. రే మనవడా, ఏమిటి అలా చూస్తున్నావు? ఈ పెట్టి ఏమిటని కదా నాకు మీ అమ్మ వచ్చేటప్పుడు చెప్పిన పని. నీకు తెలుసు కదా నా కోపం ఎక్కువని. మీ తాతయ్య మీద కోపంతో ఏమైనా అంటానని నాకు స్వెటర్ కుట్టడం, అల్లికలు నేర్పించింది మా అమ్మ. దానితో అవి కుడుతూ మీ తాతయ్య మీద కోపం పోయే వరకు అలా ఒక పక్కన కూర్చొని పని చేసుకునేదాన్ని. ఆ స్వెటర్లు అమ్మగా వచ్చిన డబ్బులు ఇవి చూడు, 3 లక్షలు అని చేతిలో పెట్టింది. ఇదిగో మనవరాలా, నువ్విలారా. నేను పెళ్ళైన కొత్తలో మా అత్తగారు నాకిచ్చిన నగలు ఇవి అని 2 బంగారు ఆభరణాలు పెట్టెలో చేతిలో పెట్టింది. అవి నేను మీ అత్తగారికి ఇద్దామని అనుకున్నాను, కానీ ఆలోపే వాళ్ళు 2 వీడిని నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు అని కన్నీళ్లు పెట్టుకుంది. బామ్మ చేతిలో పెట్టిని వాటిని చూసి 2 ఒకరిని ఒకరు చూసుకొని బామ్మను ఓదారుస్తూ పక్కన కూర్చున్నారు. నా సంగతి తరువాత. రే మనవడా, నువ్వు వెళ్ళి పంతులు గారిని తీసుకునిరా, ఈలోపు నేను స్నానం చేసి వస్తాను అని లేచింది. ముందు ఏమైనా తిని పడుకోండి బామ్మ, చాలా నీరసంగా కనిపిస్తున్నారు అన్నది రజని. తింటాను, మీరు ముందు ఒక్కటి అయితే చాలు అని లేచింది. ఆ తరువాత మంచి ముహూర్తం రోజున రజని అభి ఇద్దరికీ మొదటి రాత్రికి ఏర్పాట్లు చేసింది బామ్మ. పాల గ్లాసుతో అడుగు పెట్టగానే ఆతృతగా తనని వలచే చెలికాడు ఎక్కడా అని ఎదురు చూస్తూ లోపలికి వెళ్ళింది. తలుపు గడియ పెట్టి వెనక నుండి ఆమెను హత్తుకున్నాడు అభి. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి చిరుకోపంగా చూసింది. అంతలోనే నవ్వింది. ఆమె చుబకం మీదగా చెయ్యి వేసి పట్టుకొని ఆమె పెదవులను అందుకొని తొలి ముద్దు ఇచ్చాడు. అతను చేతులు మెల్లిగా నడుము మీద చేరి చిలిపి పనులు చేస్తుంటే
ఆమె సిగ్గుతో కళ్ళు మూసుకొని ఉండిపోయింది. అతను మెడ మీద ముద్దులు పెడుతూ కవ్విస్తూ ఆమెని తన కౌగిలిలో బంధించాడు. ఇద్దరు ఆ వెన్నెల కురిసిన రాత్రి చలికి వెచ్చని తనువులు ఒక్కటయి ఒక్కరిని ఒక్కరు లతల అల్లుకుపోతూ ఆ రేయిని జాబిల్లి సాక్షిగా తీయగా చేసుకున్నారు. బామ్మ ఇచ్చిన నగలు పెట్టుకుని తన భర్తతో కలిసి స్నేహితురాలి పెళ్లికి వెళ్ళింది. అభితో జతకట్టి సన్నగా మెరుపు తీగల అందము చూస్తూ ఉంటే కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన రుక్మిణి రాదు అనుకున్న స్నేహితురాలు భర్తతో రావడం చూసి తన మనసు కష్టపెట్టినందుకు క్షమాపణ చెప్పి దగ్గరికి తీసుకుంది. బామ్మ దగ్గర స్వెటర్ కుట్టడం నేర్చుకుని భర్తకి సంపాదనలో తోడుగా నిలిచి మంచి పేరు తెచ్చుకుంది రజని. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.